నువ్వు వాక్యం వింటున్న నీతో కూడా ఇదే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీవు తమ్ముడు మీరే నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తాను. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? తనను నమ్మిన వారిని తప్పించే దేవుడు. తప్పించే దేవుడు. కీర్తనకర్త దావీదు గారు 144 కీర్తనలో ఇలా అంటాడు. ఏమంటాడు ఒకసారి చూడండి. 144 కీర్తన చెప్తున్న ప్రతి వాగ్దానాన్ని, వాక్యాన్ని ఎత్తిపట్టి వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ ప్రభుని స్తుతించండి. 144 కీర్తన 2వ చరణం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గం, నన్ను తప్పించువాడు. ఆమేన్. ఎవరి దేవుడు? తన ప్రజలను తప్పించేవాడు. తప్పించేవాడు. ఎవరిని తప్పిస్తాడు? ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన తప్పిస్తాడు. నేనంట, తమ్ముడు చెల్లి, నీవెవరిని నమ్ముకున్నావు? యేసయ్యని కాదా? యేసయ్యని నమ్ముకుని కదా నువ్వు బ్రతుకుతుంది. ప్రియ తమ్ముడు చెల్లి, మనం ఎవరిని నమ్ముకున్నాం? యేసయ్యనే కదా. అలనాడు దేవుని నమ్ముకున్న అన్యుడైన అబేద్మెలెకును తప్పిస్తానని వాగ్దానం చేసి తప్పించిన దేవుడు, ఆయన నమ్ముకుని బ్రతుకుతున్న నిన్ను నన్ను దేవుడు తప్పించడా? ఆయనకు పెట్టబడిన పేరే తప్పించువాడు.